ఎస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామ పంచాయతీని రాష్ట్ర పంచాయతీ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ సందర్శించారు. అనంతరం పంచాయతీ భవనంతో ఉన్న పలు విభాగాలను జాన్ వెస్లీ పరిశీలించారు. త్వరలోనే నేషనల్ టీమ్ విజిట్ కు రానుందని, గ్రామంలో అందరూ పూర్తిగా సహకరించి బెస్ట్ పంచాయతీగా అవార్డు పొంది రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారాయన. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా బండారి అనూష బాధ్యతలు చేపట్టారు. పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని అనూష పేర్కొన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారామె. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పని దినాలు అవకతవకలను జిల్లా అధికారులకు వివరించారు. అయితే సమావేశానికి నూతన గ్రామ పంచాయతీ సర్పంచులు రాకపోవడంతో సమావేశంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని తెలంగాణ జేఏసీ కమిటీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ డిమాండ్ చేశారు. దీనికోసం దశల వారీగా ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు మార్చి 7న అన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలు, మార్చి 14న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా చేపడతామని జేఏసీ అధ్యక్షులు లక్ష్మయ్య పేర్కొన్నారు. ఏప్రిల్ 11న ఢిల్లీలో పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. జనగామ జిల్లా శానిమేరియా స్కూల్లో యాజమాన్యం అరాచకాలు పేటరేగిపోతున్నాయి. స్కూల్ విద్యార్థులతో యాజమాన్యం పనిచేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే వారిపై స్కూల్ పీఈటీ తాగి దురుసుగా వ్యవహరించారని స్థానికులు తెలిపారు. విద్యార్థులతో పనిచేస్తున్న పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా వేములపల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొత్తగా తెచ్చిన యూరియా యాప్ ద్వారా తమకు సకాలంలో యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యాప్ను రద్దు చేసి నేరుగా అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వ్యవసాయ శాఖ అధికారి కిషోర్ నాయక్ సర్ది చెప్పడంతో రైతులు రాస్తారోకోను విరమించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో చేపట్టిన సీతమ్మ సాగర్ కరకట్ట నిర్మాణ పనుల్లో దొంగతనం ఘటన చోటు చేసుకుంది. ఈ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ టెండర్ ద్వారా చేపట్టింది. దీనిని ఆసరాగా చేసుకుని దుండగులు ఎల్ఎన్టీ కంపెనీ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి దాదాపు 80,000 రూపాయల విలువైన ఇనుప సామాగ్రిని ట్రాక్టర్ ద్వారా దొంగతనంగా తరలించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.